నేను ఇక్కడ మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నానండి. ఆశీర్వాదాలలో ది బెస్ట్ ఆశీర్వాదం దేవుణ్ణి మనం తోడుగా ఉంచుకోవటం మంచిది. ఎప్పుడు ప్రార్థనకు నువ్వు మోకరిచ్చినా, ఇంట్లో మోకరిచ్చినా, వీధిలో మోకరిచ్చినా, ఇంట్లో చేసినా, వీధిలో చేసినా, ఆఫీసులో చేసినా, ఎక్కడ చేసినా, మందిరంలో చేసినా, ప్రభువా నన్ను శుద్ధిపరచు అని ఫస్ట్ అడుగు. రెండవది నాకు తోడుగా ఉండు అని అడుగు. ఆ మాట ఎన్నడూ మర్చిపోబాకండి. ఎందుకంటే లోకంలో ఏవి తోడుగున్నా తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయాయే, దేవుడు మాత్రం నిరంతరము తోడుగా ఉండేవాడు. ఇక్కడ ఉన్నంతకాలం తోడుగుంటాడు. ఇక్కడి నుంచి ఆయన రాజ్యంలో తీసుకున్నా కూడా తోడుగా ఉంటాడు. తోడుగా ఉండండి అని మాత్రం అడగటంలో ఒక్క క్షణము కూడా నిత్యము అడగాలంటే, అవును నిత్యము అడగాలి. ఎందుకు అనంటే నిత్యము మన మనస్తత్వం ఏమవుతుండిద్ది, మారిపోతూ ఉండిద్ది. కనుక ప్రభువు మన ఇంటికి వచ్చాడు, మనతో ఉన్నాడు అనేది, ఆయన ప్రార్థన వల్ల ఆయన ఇంటికి బయలుదేరినాడు అనేది ఫస్ట్ వన్ ప్రార్థనకి ఫలితం. దేవుణ్ణి మనం కలిగి ఉండటం మంచిది. ద్వితీయోపదేశకాండం 4:7 మనం ప్రార్థించినప్పుడల్లా ఆయన మనకి సమీపముగా ఉంటాడు. మరి ఏ దేవుడు ఏ జనులకు సమీపంగా ఉన్నాడు? ఖచ్చితంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్కకు రావాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో రావాలి. అది ఒకటి. అది